హీట్ ఎగ్జాషన్, హీట్ స్ట్రోక్ కు మధ్య చాలా మందికి తేడా తెలియదు. సమ్మర్లో అధిక ఉష్ణోగ్రత వల్ల ఈ సమస్యలు ఎదురవుతాయి. అసలు సమస్య ఏంటో సరిగా గుర్తిస్తే సరైన జాగ్రత్తలు తీసుకోవచ్చు. అందుకే రెండింటి మధ్య తేడాలు తప్పక తెలుసుకోవాలి. హీట్ ఎగ్జాషన్, హీట్ స్ట్రోక్ అంటే ఏంటి? ఏ సమస్య ఎదురైనప్పుడు శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. హీట్ ఎగ్జాషన్ అంటే అధిక వేడి వల్ల శరీరం తీవ్రంగా అలసిపోవడం. దీనివల్ల చెమటలు ఎక్కువగా పడతాయి. చెమట ద్వారా శరీరంలోని నీరు, సోడియం ఎక్కువగా బయటకు పోతాయి. తలనొప్పి, అలసట, బలహీనంగా అనిపించడం, వాంతులు, వికారం, చర్మం తడిగా, చల్లగా అనిపించడం వంటి లక్షణాలు హీట్ ఎగ్జాషన్ కు గురైన వారిలో కనిపిస్తాయి. వెంటనే జాగ్రత్తలు తీసుకోకపోతే అది హీట్ స్ట్రోక్ గా అంటే వడదెబ్బగా మారే ప్రమాదం ఉంది. వేడి వల్ల తీవ్రమైన అలసట వస్తే వెంటనే నీడకు వెళ్ళాలి. నీరు, కొబ్బరి నీరు లాంటివి వెంటనే తాగాలి. తడి క్లాత్ తో శరీరాన్ని చల్లబరుచుకోవాలి. ఫ్యాన్ లేదా ఏసీ ఉండే గదిలోకి వెళ్ళాలి. కనీసం గంట రెస్ట్ తీసుకోవాలి. హీట్ స్ట్రోక్ అంటే వడదెబ్బ. శరీరం ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటే ఈ సమస్య ఎదురవుతుంది. ఇది ప్రమాదకరమైన పరిస్థితి. శరీరం తన ఉష్ణోగ్రతను నియంత్రించుకోలేనప్పుడు ఇది వస్తుంది. వడదెబ్బ తగిలితే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. చెమటలు పట్టడం ఆగిపోతుంది. మానసికంగా గందరగోళంగా ఉంటుంది. ఫిట్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ. శ్వాస తీసుకునే వేగం పెరిగిపోతుంది. వడదెబ్బ అనేది ఒక్కోసారి ప్రాణాలకు ప్రమాదంగా ఉంటుంది. అందుకే హీట్ స్ట్రోక్ వెంటనే వైద్య సహాయం అవసరం. హీట్ ఎగ్జాషన్ అనిపిస్తే ఆ సమయంలోనే జాగ్రత్తలు తీసుకుంటే తగ్గిపోతుంది. కానీ హీట్ స్ట్రోక్ వస్తే మాత్రం ఆ వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. హీట్ ఎగ్జాషన్ అనేది ఒక ముందస్తు హెచ్చరిక. దీన్ని పట్టించుకోకుండా ఉంటే అది వడదెబ్బగా మారి ప్రాణాలకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. వేసవిలో ఈ సమస్యలు రాకూడదంటే ప్రతిరోజు తప్పనిసరిగా సరిపడా నీరు తాగాలి. కొబ్బరి నీరు, నిమ్మరసం, మజ్జిగ లాంటి డ్రింక్స్ తరచూ తీసుకుంటూ ఉండాలి. ఎండలో ఎక్కువసేపు ఉండకూడదు. శరీరానికి గాలి బాగా తగిలేలా కాటన్ దుస్తులను ధరించాలి. బయటకు వెళితే టోపీ, సన్ గ్లాసెస్ లాంటివి వాడాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తగ్గించాలి.